తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో స్థానచలనం కానీ ఉద్యోగం మారాలనే ఉద్దేశం కానీ ఏర్పడుతుంది. ఎంత కష్టపడ్డా ఫలితం మట్టుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం మీది, ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. చిన్న చిన్న వాటి కూడా చికాకు పడడం జరుగుతూ ఉంటుంది. అయితే భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి, మీకు మేలు చేకూరుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా అశాంతి కాకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఈ లోపల ఏదో అర్జెంట్ కావచ్చు, లేదంటే కుటుంబంలో వారికి ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, దానివల్ల ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, అది ఈ వారం భగ్నం అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఫైనాన్స్ పరంగా కొన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న వాటి కూడా చికాకు పడకుండా ఉండడం చెప్పదగినది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. H1B గ్రీన్ కార్డు విషయంలో కొంత స్తబ్దతి ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన గ్రీన్ కార్డు జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో కూడా తెలియని పరిస్థితి గోచరిస్తోంది. అయితే అది ఏదైనా మన మంచిగా అనుకోండి, తర్వాత వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మారదాం అని అనుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. కొంతకాలం ఆగి మారితే తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం మారడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసి కొన్నాళ్ళకి మానేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపారం బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి పూజ సామాగ్రి, ఆయిల్స్, అలాగే కుట్టు పరిశ్రమ, కూరగాయల వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, చిట్ ఫండ్స్, చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా వీరికి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనం కూడా అలాగే వస్తుంది. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తే మేలు జరుగుతుంది, లేకపోతే అధిక ధనం వ్యయం సూచిస్తుంది. అలాగే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలని చూస్తారు, తీర్థయాత్రలు కావచ్చు, లేదంటే పిల్లలతోటి బయటికి వెళ్ళాలని యోచన చేస్తారు, అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే వచ్చిన సంబంధంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. లేకపోతే వివాహం చేతిదాకా వచ్చి తాంబూలాల దాకా పుచ్చుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం వివాహాలు జరుగుతున్నప్పటికీ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ ఇవి ఎక్కువ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళాలి తప్పితే కానీ ఒకరి మీద ఒకరు నింద వేసుకుని చిన్న చిన్న వాటి కూడా గొడవపడి విడిపోయే స్టేజ్కి రాకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. వివాహం చేసుకోవడం, డివోర్స్ చేసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇవి అందరికీ కాదు, కొంతమందికి మటుకే. కాబట్టి జాతక పరిశీలన చేసుకుని అంతా బాగున్న తర్వాతే వివాహానికి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. సహోద్యోగులతోటి మంచి మిత్రభేదం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. పై అధికారులు మెప్పుని పొందగలుగుతారు. వ్యాపారంలో మంచి ఆర్థిక స్థితిని పొందగలుగుతారు. మీరు చేసే కృషి, పట్టుదల అందరికీ నచ్చుతుంది. ఏ పని చేసినా నిర్విరామంగా చేస్తారు, కష్టపడతారు. కష్టే ఫలినట్టుగా అధిక శ్రమ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ కష్టపడుతున్న సమయంలో ఆరోగ్యాన్ని పక్కన పెడతారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి ఇండైజెషన్, ఈఎన్టీకి సంబంధించిన ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. విద్యార్థినులకు ఈ వారం బాగుంది.
చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. కష్టపడిన దానికి, కష్టపడి చదువుకున్న దానికి మంచి ఫలితం లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఐఐటి రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా వెటర్నరీ, డెంటల్ డాక్టర్స్కి బాగుందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభిస్తే అది వెనక్కి వెళ్ళడం లేదా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే సుందరకాండ పారాయణం వినడం చెప్పదగిన సూచన. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరవలి కుంకుమైనా లేదా కుబేర కుంకుమ, ఈ రెండిట్లో ఏదైనా సరే అమ్మవారిని పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనకి దక్కుతుంది. ఈ పని మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.